దేశంగాని దేశం వెళ్తాం, అక్కడ అవతలోడు తుపాకీతో కాల్చేస్తే లేకపోతే తుపాకీ చూపెట్టి మన దగ్గర ఉన్నాయి లూటీ చేసుకుంటే ఎవడు సెక్యూరిటీ? నథింగ్. వెళ్ళి పోలీసులకు చెప్తాం, ఓకే అని రాసుకుంటారు. వెంటనే ఏమైనా పట్టుకొచ్చేసి ఇస్తారా, లేకపోతే మనకి డబ్బులు ఏమైనా ఇచ్చి పంపిస్తారా? ఏముండదు కదా. మళ్ళీ అడుక్కోవాలి, అక్కడ ఆళ్ళని అడుక్కుని స్వదేశానికి రావాలి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, అక్కడే ఉద్యోగం ఉపాధి చేస్తున్న వాళ్ళని తన్నిపోతే దిక్కు మొక్కు ఉండదు. భారతీయుల్ని టార్గెట్ చేయడం అన్నట్టు యూరప్ సమాజంలో ఎక్కువగా కనబడుతున్నటువంటి, ఆఫ్రికన్ ఇతర దేశాల్లో లేదు కానీ యూరప్ సమాజంలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడి తక్కువ జీతం తీసుకుంటాం. అది వాళ్ళకి అక్కడ పోటీ కిందన భావిస్తుంటారు. రెండవది వాళ్ళకి కడుపు మండిపోతూ ఉంటుంది, మనం అవకాశాలు పొందుతున్నామని. అందుకని మనల్ని వేధించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఏదైతే ఇట్లాంటి సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది, గ్రూప్ వచ్చేసి ఒక భారతీయుడిని కొట్టినటువంటి సంఘటన పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి వేళ అక్కడ ఉన్నటువంటి భారతీయులు నిలదీసి అడుగుతున్నారు, ఏదైతే ఆస్ట్రేలియన్ ప్రభుత్వాన్ని ఎవరు వాళ్ళని పట్టుకుని ఎందుకు చేశారు అన్నది తేల్చండి, మాకు రక్షణ కల్పించండి అని.